ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రజలాడు హల్లెలూయా, చెప్పలు గట్టిగా హల్లెలూయా. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదవగలిగిన వారు చదివి సహాయం చేయండి. నీ అభివృద్ధి అందరికి తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుము. వీటి ఎందే సాధకము చేసుకొనుము. చాలు. తలలో పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. మీ అభివృద్ధి తేటగా కనపడు నిమిత్తము అని అపోస్తలుడైన పౌలు గారు దేవుని ఆత్మ ప్రేరణతో తన శిష్యుడైన తిమోతికి రాస్తున్నాడు. నీ అభివృద్ధి తేటగా కనపడాలి. తేటగా అంటే ట్రాన్స్పరెంట్. తొట్టిలో నీళ్లు తేటగా ఉన్నాయి అనుకో, అడుగు భాగమున ఉన్న కాయన్ నీకు బాగా కనపడిద్ది. అది కుడితి నీళ్ళలో వేసేవనుకో అడుగునున్న ఏమైనా కనిపిస్తాయా? కనిపించవు. దాపరికం లేకుండా తేటగా స్పష్టముగా కనపడాలి నీ అభివృద్ధి అని రాస్తూ ఉన్నాడు. అంటే ఒకటి, నీవు బాగా అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఎందుకు పిలిచాడు అంటే, నిందల్లో ఉంచటానికి దేవుడు పిలవలేదు, అవమానంలో ఉంచటానికి దేవుడు నిన్ను పిలవలేదు, దరిద్రతలో ఉంచటానికి దేవుడు పిలవలేదు, కరువులో ఉంచటానికి దేవుడు నిన్ను పిలవలేదు, కన్నీళ్ళకి అప్పగించటానికి దేవుడు నిన్ను పిలవలేదు, నష్టాలు కష్టాలు శ్రమలలో ఉంచటానికి దేవుడు నిన్ను పిలవలేదు, సమస్యల పాలు చేయటానికి నాశనం చేయటానికి దేవుడు పిలవలేదు. దేవుడు ఎందుకు పిలిచాడంటే ఆశీర్వదించటానికే పిలిచాడు. ఆశీర్వాదము పొందిన తర్వాత ఆశీర్వాదం అలాగే ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఆశీర్వాదము దినదినము అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఉదాహరణకి, ఒక మొక్క నాటావు, చెట్టుగా అది ఎదిగింది, 20 కొమ్మలు వచ్చాయి, 20 కొమ్మలకి కాయలు వచ్చాయి, అది ఆశీర్వాదం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 20 కొమ్మలకి కాయలు వస్తాయా? ఇంకో 10 కొమ్మలు పెరుగుతాయి ఎక్స్ట్రా, 30 కొమ్మలైనవి, 30 కొమ్మలకి కాయలు వచ్చినాయి. అంటే ఇదేంటిది? ఆశీర్వాదం ఏమైనట్టు? ఇప్పుడు తగ్గిందా పెరిగిందా? పెరిగింది. దీనిని అభివృద్ధి అంటారు. ఒకటి, ఆశీర్వాదం ఇస్తాడు. ఏ ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నావో అది నిశ్చయముగా నీకు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆశీర్వాదం అలాగే ఉండదు. ఆ ఆశీర్వాదం దినదినము అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్ర. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అభివృద్ధి చెందిన తర్వాత నీ అభివృద్ధి ట్రాన్స్పరెంట్గా, తేటగా, స్పష్టముగా జనాలకి కనపడాలనేదే దేవుని ఆశ. ఎందుకంట, బయట ఉన్న వాళ్ళు లోపలికి రావాలంటే దీపస్తంభం మీద దీపాన్ని పెట్టాలి. ఆ వెలుగును బట్టి లోపలికి వస్తారు. అలాగే దాని అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తరువాత నీ ఆశీర్వాదం అనేక మందికి కనపడాలి, కనపడేటట్లు ప్రవర్తించాలి. ఓ పాస్టర్ గారు బాగా పాతగా అయిపోయిన బట్టలు వేసుకొని, బాగా అరిగిపోయినటువంటి స్లిప్పర్స్ వేసుకొని, బాగా మురిగిగా ఉన్నాడు, తలస్నానం కూడా చేయలేదు, జుట్టు పెంచుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, దరిద్రంగా ఉన్నాడు, అడుక్కు తినేవాళ్ళలాగా. ఆయన పత్రికలు పంచి పెడుతున్నాడు. పంచి పెడితే ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, ఇది తీసుకొని చదవండి అయ్యా, మీరు ఆశీర్వదించబడతారు అని చెప్తున్నాడు. అది చూసిన ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నువ్వు ఆశీర్వదించబడ్డావు కదా నాయనా, కనపడుతున్నావులే, మాకు ఈ దరిద్రం వద్దులే అన్నాడు. అర్థమైందా? అతను ఆశీర్వదించబడినట్లుగా కనపడితే పత్రిక ఇస్తున్నప్పుడు ఆశీర్వదిస్తాడు దేవుడు అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కనపడుతున్నాడు కదా ఇతను ఆశీర్వదించబడి. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకిచ్చిన ఆశీర్వాదము ఎదుటి వాళ్ళకి కనపడాలి.
అలా ప్రవర్తించాలి. మన ఆశీర్వాదము ఎదుటి వారికి సాక్ష్యం రూపంలో చెప్పాలి. నేను ఎక్కడికి వెళ్ళా సాక్ష్యం చెప్తా. నేను ఇక్కడ ఉన్నప్పుడు ఒక 150 రూపాయలు లింగి కట్టుకొని ఒక 200 రూపాయలు టీషర్ట్ వేసుకుని తిరుగుతూ ఉంటా. రూమ్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు చేతికి వచ్చి పెట్టుకొని మంచి చెప్పులు వేసుకొని మంచి బట్టలు వేసుకుని వెళ్తాను. వాళ్ళకి అర్థమైపోద్ది చూడగానే, ప్రభువుని నమ్ముకున్నాడు, ఇతను దీవించబడ్డాడు, మనం కూడా దేవుడిని నమ్ముకుంటే దీవించబడతాం. అర్థమైపోద్ది. వెలిగించిన తర్వాత దీపాన్ని దీపస్తంభం మీద పెట్టాలి. అనేక మందికి వెలుగు కనపడాలి, వెలుగు ద్వారా లోపలికి రావాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత మన ఆశీర్వాదం అనేక మందికి చూపించాలి, అనేక మందికి చెప్పాలి. మన ఆశీర్వాదం ద్వారా అనేక మంది ప్రభువు దగ్గరకు రావాలి. దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడు దాని తగ్గనట్టుగా ఎక్కడికి వెళ్ళినా ఘనంగానే ఉండు, ఎక్కడికి వెళ్ళినా క్రమశిక్షణగానే ఉండు. మందినికి వచ్చినప్పుడైతే ప్రైస్లెడన్నా అని అక్కడ చాలా భక్తి, అబ్బో వలగబాస్తున్నావు. ఇంటి దగ్గర కూడా ఇలాగే ఉంటున్నావా? నీ ఇంటి పక్కలు నీ గురించి ఇలా సాక్ష్యం చెప్పగలరా? ఆమె నోరు తెరిస్తే ఓ నాయనో పచ్చి అబద్ధాలు, పచ్చి సాడీలు, పచ్చి బూతులు. అదే మన సాక్ష్యం. చాలా జాగ్రత్తగా ఉంటాం. వివాహం కోసం వెళ్ళినా అక్కడ మన విశ్వాసులు ఎవరు ఉండరు, మీ బంధువులే ఉంటారు. ఇక్కడ ఎవరు చూడట్లేదని ముందు తాగుతావు వాడికి వెళ్ళి, ఇక్కడ ఎవరు చూడట్లేదని అక్కడ డాన్స్ చేస్తావా వాళ్ళతో? గోడకి చెవులు ఉంటాయి అంట, ఈ మధ్య కళ్ళు కూడా ఉంటున్నాయి. అంటే ఏంటి? సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, ఏం తెలియకుండా కాముగా సెల్ ఫోన్లు తీసేస్తున్నారు వీడియోలు. కనుక బహు జాగ్రత్తగా ఉండాలి. తిమోతి, నీవు అభివృద్ధి చెందాలి, నీ అభివృద్ధి స్పష్టంగా అందరికీ కనపడాలి, అలా నడుచుకోవాలి అంటున్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. మీరు ఆశీర్వదించబడాలి, నీ ఆశీర్వాదము అభివృద్ధి చెందాలి. అది దేవుని ఆశ. నీ ఆశీర్వాదము అభివృద్ధి చెందిన తరువాత ఆ అభివృద్ధి అనేక మందికి కనపడాలి. ప్రతి వ్యక్తిలో కష్టాలు ఉంటాయి, కన్నీళ్లు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, దరిద్రత ఉంటుంది, కరువు ఉంటుంది. క్రైస్తవులైన మనకు ప్రతిదీ వెంటబడిస్తూనే ఉంటాయి. ఎందుకంటే యేసయ్యకు కలిగిన పరిపూర్ణతకు మనం ఎదగాలని అన్నీ ఇస్తే గర్వం వచ్చిద్దని అన్నీ ఇవ్వడు దేవుడు. కొన్ని ఆపుతూనే ఉంటాడు, అన్నీ ఇవ్వడు, తగిన సమయంలో ఇస్తాడు. ఆత్మీయ జీవితంలో ఎదిగే కొలది మనకి ఇస్తూ ఉంటాడు ఆయన. ఆత్మీయ జీవితం ఎదగకపోతే దేవుడు నీకు ఇవ్వడు. పిల్లలు ఎదిగితేనే వాళ్ళ చేతికి డబ్బులు అప్పగిస్తావు, 1000 రూపాయలు, లక్షల రూపాయలు. పిల్లలు ఎదగకపోతే వాడి చేతికి డబ్బులు ఇవ్వవు. దేవుడు కూడా ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడే నీకు ఇస్తాడు, ఎదగకపోతే నీకు ఇవ్వడు. ఎదగాలి. అందుకని ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, అనగా ఆత్మీయ జీవితంలో నువ్వు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో, అన్ని ఆశీర్వాదములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను అంటాడు దైవజనుడు యోహాను గారు, గాయకు రాస్తూ ఉంటాడు. కనుక ఆశీర్వాదం ఇస్తాడు, ఆశీర్వాదం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందాలి అంటే, ఆశీర్వాదం ఇవ్వాలి అంటే ఆత్మీయ జీవితం నువ్వు అభివృద్ధి చెందాలి. అది ఒకటి. సరే, నిన్ను అభివృద్ధి చేసిన తరువాత దాన్ని దాచిపెట్టకూడదు. అనేకులకు సాక్ష్య రూపంలో చెప్పాలి, అనేకులకు నువ్వు కనపడాలి. నీ దీవెన కనపడాలంటే ఏం చేయాలంట? వీటిని మనస్కరించి అంటే వీటిని మనసులో పెట్టుకుని ఏం చేయాలంట? సాధకము చెయ్యి. సాధకము లేదా సాధన రెండు ఒకటే. దీన్ని ఇంగ్లీష్లో ప్రాక్టీస్ అంటారు, తెలుగులో దాని పర్యాయ పదాలు అలవాటు చేసుకోవాలి, అనుభవముగా మార్చబడాలి, అభ్యాసము చేసుకోవాలి. అభ్యాసం అంటే డైలీ చేయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం లేవగానే బాత్రూమ్కి వెళ్ళి రావటం, నెక్స్ట్ వెంటనే బ్రష్ చేయటం, ఆ తర్వాత స్నానం చేయటం, తర్వాత టిఫిన్ చేయటం. ఇవన్నీ ఏంటి? కామన్గా ప్రతిరోజు చేసే పనులు ఇవి ఎలా చేస్తామో వీటిని కొన్నిటిని చెప్తున్నాడు. వీటిని మనసులో పెట్టుకొని
ప్రతిరోజు వీటిని ఏం చేయాలి? అభ్యాసం చేయి. దీన్ని ఒక అలవాటుగా మార్చుకో, వీటిని మనసులో పెట్టుకో. వేటినో చెప్తా. ఒకటి చదవండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట ఎందేమీయూ లేదు, పొందకపోవుట ఎందేమీయూ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకము విశ్వాసమే ప్రయోజనకరము. విశ్వాసమే ప్రయోజనకరము. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము. ప్రేమను బట్టి విశ్వాసమును కార్యసాధకము చేసుకోవాలి. విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు మనలను ప్రేమించాడు, మన కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు, మనలను ఆయన విశ్వాసముతో నింపాడు. ఏంటి విశ్వాసం అంటే? దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం. ఎవరు నిజమైన దేవుడు అంటే యేసయ్య నిజమైన దేవుడు అనే విశ్వాసం. పరలోక రాజ్యం ఉన్నదనే విశ్వాసం. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపము చేయనని తీర్మానం చేసుకొని పాపాలు క్షమించబడటానికి బాప్తిస్మం తీసుకోవాలి. విశ్వాసం. ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, వాక్యానుసారంగా బ్రతకాలి అనే విశ్వాసం. ఇలా మనం చేస్తే ఈ లోకములు ప్రతి అవసరత తీరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు అనే విశ్వాసం. దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, దేవుని రాజ్యం ఉన్నదని విశ్వాసం. యేసయ్య మనల్ని ప్రేమించాడు, రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. ఆయన తన విశ్వాసముతో మనల్ని నింపాడు. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మనల్ని విశ్వాసముతో నింపాడు. అందుకని విశ్వాసమును ఒక కర్త, దాన్ని కొనసాగించువాడు యేసయ్య. మనల్ని విశ్వాసముతో నింపింది ఆయనే, విశ్వాసముతో నడిపిస్తుంది ఆయనే. అది దాని అర్థం. ప్రేమించాడు, విశ్వాసముతో నింపాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట దట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. అందుకోసమని దేవుడు మనల్ని ప్రేమించి విశ్వాసముతో నింపాడు. ఇక్కడ పని లేకుండా ఖాళీగా ఉండేవాడు ఎవరు ఉంటారా? ప్రతి వ్యక్తికి పని ఉండిద్ది. అడుక్కునేవాడు కూడా అడుక్కునే పని ఉండిద్ది. ఇక్కడ కూర్చున్నటువంటి మీకు నాకు ఏ పనులు లేక ఇక్కడికి వచ్చామా? పనులు ఉన్నాయి. పనులున్నా ఎందుకు వచ్చామంటే విశ్వాసం. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, వెళ్ళి వాక్యాన్ని వినాలి, ప్రార్థన చేయించుకోవాలి. అలా మనం చేస్తేనే దేవుడు మనల్ని దీవిస్తాడు, మన సమస్య నుంచి విడిపిస్తాడు, మన పరలోక రాజ్యం ఇస్తాడని విశ్వాసం. విశ్వాసం ఉంది కాబట్టి మందిరానికి వచ్చాం. ఈ విశ్వాసం ఎప్పుడు వచ్చింది అంటే, యేసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు, ఆయన నిజదేవుడని తెలియజేశాడు, మనోనేత్రాలు వెలిగించాడు, విశ్వాసంతో మనల్ని నింపాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనము చేయవలసిన కార్య సాధకం ఏంటంటే, దేనిని మనం ప్రాక్టీస్ చేయాలంటే, ఆయన ప్రేమించి మనల్ని విశ్వాసంతో నింపాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకడు ప్రేమించబద్దులై ఉన్నారు. నేను మిమ్మల్ని ప్రేమించి విశ్వాసంతో నింపాను కదా, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుకోండి. సహోదర ప్రేమ. ప్రేమించి ఎదుటి వారిని కూడా విశ్వాసంతో నింపాలి. ఇది కార్యసాధకము చేయాలి. దీనిని ప్రాక్టీస్ చేయాలి, దీనిని అలవాటు చేసుకోవాలి, దీన్ని అభ్యాసం చేయాలి. నీవు ఆశీర్వదించబడతావు. ఈ ఆశీర్వాదం లేదని బాధపడుతున్నావో ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. ఆశీర్వాదం ఆగదు, అది బాగా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. అది అనేక మందికి తేటగా కనపడుతుంది. అది చూసి అనేక మంది వస్తారు నీ దగ్గరికి.
అయితే వీటిని మనసులో పెట్టుకొని వీటిని ప్రాక్టీస్ చేయి. దేన్ని మనసులో పెట్టుకోవాలి అంటే ఆయన ప్రేమించాడు, విశ్వాసంతో నింపాడు. మనము కూడా ఇతరులను ప్రేమించి వారిని కూడా దేవునితో నింపాలి, విశ్వాసముతో నింపాలి. అది ప్రభువు నమ్ముకుంటే దేవుడు ఇలా దీవిస్తాడు. ఆయనకు ప్రార్థన చేస్తే ఇలా దీవిస్తాడు. ఆయన స్తుతిస్తే ఇలా దీవిస్తాడు. ఇలా ప్రతి ఆదివారం మందిరానికి వస్తే ఇలా దీవిస్తాడు. పాపాన్ని విడిచిపెడితే ఇలా దీవిస్తాడు అని వాళ్ళలో ఒక విశ్వాసాన్ని పెంపొందించాలి. విశ్వాసం పెరిగేటట్లుగా మనం మాట్లాడాలి. ఉన్న విశ్వాసము పోయేటట్లుగా, ప్రార్థన మానేసేటట్లుగా, మందిరం మానేసేటట్లుగా, సేవకులకి విశ్వాసులు దూరమయ్యేటట్లుగా అది మాట్లాడకూడదు. ఎందుకంటే సమాధాన పరచువారు ధన్యులు, వారు సమాధాన పరచబడుదురు. వాళ్ళు దేవుని కుమారులు. సమాధానము కలిగించాలే కానీ ఉన్న సమాధానం జరగొట్టకూడదు. అయితే 13వ అధ్యాయం 1వ వచనం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. చాలు, తలల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించండి. నేను మిమ్మల్ని ప్రేమించాను, విశ్వాసంతో నింపాను, దీనిని మీరు కార్యసాధకము చేయండి అంటున్నాడు. అనగా మీరు కూడా ఇతరులను ప్రేమించండి, విశ్వాసంతో నింపండి, విశ్వాసం పెరిగేటట్టుగా, విశ్వాసం అభివృద్ధి చెందేటట్టుగా తయారు చేయండి. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి సువార్తను ప్రకటించండి అన్నాడా? అనేకులను నాకు శిష్యులుగా చేయండి అంటాడు. ఇది కార్యసాధకం చేసి దీన్ని ప్రాక్టీస్ చేయాలి. మనము ఒక వ్యక్తితో మాట్లాడితే దేవుని మీద వాళ్ళకి ప్రేమ పెరగాలి, దేవుడు ఉన్నాడని విశ్వాసం పెరగాలి, దేవుడు దీవిస్తాడని విశ్వాసం పెరగాలి, దేవుని రాజ్యం ఉన్నదన్న విశ్వాసం పెరగాలి, దేవుని కొరకు రోషముగా బ్రతకాలని విశ్వాసం పెరగాలి. అట్లా మాట్లాడాలి. దేవుడు అదే చేశాడు మన జీవితంలో, మనం అదే చేయాలి. సహోదర ప్రేమ ఎలా ఉండాలంట? నిలువరముగా ఉండనివ్వండి. నిలువరముగా అంటే స్థిరముగా ఉండాలి. ఈ ప్రేమ స్థిరంగా ఉండాలి. ఒకరిని ఒకడు ప్రేమించండి, ప్రేమ కలిగి ఉండండి. ఆ ప్రేమ ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి, నిలువరముగా. అంతేకాదు ఒకరికి ఒకడు ఆతిథ్యం చేయండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఆతిథ్యం అనగా ఎదుటి వ్యక్తికి భోజనం పెట్టుట, ఆకలితో ఉంటే, లేదా వస్త్రం లేక బాధపడుతుంటే వస్త్రాలు ఇవ్వటం, ఇంకేదన్నా డబ్బులు లేక బాధపడుతుంటే లేదా డబ్బులు సహాయం చేయటం, లేదా ఇంకేదైనా కష్టాల్లో ఉంటే, కన్నీళ్ళలో ఉంటే వారి కోసం ప్రార్థన చేయటం, ఇది ఆతిథ్యం. ఏమిటి? ప్రేమించి ఇలా చేయండి అంటున్నాడు. వాస్తవంగా బైబిల్లో 6400 చిల్లరున్న ఆజ్ఞలు. వాటిని తండ్రి 10 ఆజ్ఞలుగా మార్చాడు. యేసయ్య వచ్చి 2 ఆజ్ఞలుగా మార్చాడు. ఒక ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో నీ తండ్రి అయిన దేవుణ్ణి సేవించాలి లేదా ప్రేమించాలి. రెండోది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకరిని ఒక్కడు ప్రేమించుకోవాలని చెప్తున్నాడే. ఇది 2 ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ పాటిస్తున్నావు, ఓకే. 2 ఆజ్ఞ తప్పిపోయావా, దీవెన ఉండదు, పరలోకరాజ్యం ఉండదు. సరే, 2 ఆజ్ఞలు పాటిస్తున్నావు, మొదటి ఆజ్ఞ తప్పిపోయావా, దీవెన ఉండదు, పరలోకరాజ్యం ఉండదు. 2 ఆజ్ఞలు పాటించాలి, మేలు చేయాలి, సహాయం చేయాలి. అలా 2 ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుడు ఎలా దీవిస్తాడంటే, నిర్గమకాండ 20వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకున్నట్లయితే అంట 1000 తరాల వరకు ఆయన కరుణిస్తాడంట. కొద్ది గట్టిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. ఆయన కృపలు అన్ని దీవెనలు ఉన్నాయి. అయితే ప్రేమ కలిగి బ్రతకాలి, ప్రేమ కలిగి ఒకరికొకడు సహాయం చేసుకోవాలి, ప్రేమ కలిగి ఒకరిలో ఒకరు విశ్వాసాన్ని పెంపొందించాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మనందరము ఒకే రొట్టె తింటున్నాం, ఒకే పాత్రలో ద్రాక్షరసం తాగుతున్నాం, మనందరం ఒకే సంఘంలో ఉన్నాం, ఒకే పరిచర్యలో ఉన్నాం, మనందరం తండ్రి యేసయ్య, మనందరం ఒక తండ్రి పిల్లలం. మనందరం ఐక్యత కలిగి ఉండాలి. భేదాభిప్రాయాలు నీ మనసులోకి వచ్చిందంటే సైతం నిన్ను వాడుకుంటున్నాడు, జాగ్రత్త. వాడు పతనంగా తీసుకెళ్తాడు. భేదాభిప్రాయాలు నీ మీద రాకూడదు. వాడుకులం ఏంటిరా, వాడు ఏంటిరా, వాడు చదివేది నా చదివి ఏంటి, వాడు ఆస్తి ఏంది నా ఆస్తి ఏంది, అసలు నా జ్ఞానం ఏంది వాడి జ్ఞానం ఏంటి, నా భక్తి ఏంటి ఆడు భక్తి ఏంటి, ఇలాంటివి రానేగాక.
ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఏమనుకోవాలంటే నాకంటే ఆవిడే గనురాలు అనుకోవాలి, నాకంటే ఆయనే గనుడు అనుకోవాలి. ఇది సహోదర ప్రేమ అంటే. ఎందుకంటే నీలో ఒక మంచి లక్షణం ఉండొచ్చు, ఆయనలో ఇంకొక మంచి లక్షణం ఉండొచ్చు, అది నీలో లేకపోవచ్చు. నీలో ఉన్న మంచి లక్షణము ఎదుటి వ్యక్తులు లేకపోవచ్చు, అతనిలో ఉన్న మంచి లక్షణం నీలో లేకపోవచ్చు. నీలో లేని ఆయనలో ఉంది కదా మంచి లక్షణం, నీకంటే ఆయన గనుడే కదా. తోటి సహోదరుడు చూసినప్పుడు నాకంటే ఆయన గనుడు అనుకోవాలి, అది సహోదరి ప్రేమ. ఆమెను చూసినప్పుడు నాకంటే ఆమె గనురాలు, అది సహోదరి ప్రేమ. కలిసిమెలిసి తిరుగుతూనే ఉంటారు, ఆమె పేరు చెప్పగాకన్నా నాకు, ఆమెతో నన్ను కలపగాక. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తులు పొరపాట్లు ఉంటాయి, ఉన్నా వాటిని చూడకూడదు. ఆ వ్యక్తిలో మంచిని చూసి ప్రేమించాలి. మనం ఎవరము పరిపూర్ణం కాము, యేసు ప్రభువు అంత పరిపూర్ణత మనకి రాలా. చిన్న చిన్న బలహీనతలు ప్రతి మనిషిలో ఉంటాయి, ఆ బలహీనతలు చూడకూడదు, తప్పది. నేను గొప్ప అనుకోకూడదు. ఎదుటి వ్యక్తి నాకంటే గనుడు గనురాలు అనుకోవాలి. దేవునికి స్తోత్ర. అలాగే ఇంకొక మాట చూడండి, కొద్ది మాట చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. అదుగో ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టి దైవ భక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకో. ముసలమ్మ ముచ్చట్లు విడిచిపెట్టు. ముసలమ్మ ముచ్చట్లు అంటే అర్థం ఏంటంటే చరిత్ర లేనటువంటి మతపరమైన కథలు, వాటిని అసలు నమ్మకూడదు. సిద్ధాంతాలు అసలు నమ్మకూడదు. నువ్వు సిద్ధాంతం నీ మనస్సులోకి వచ్చిందంటే సైతాను నీ దగ్గరికి వస్తాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళతాడు. జాగ్రత్త. విజిటింగ్కి వెళ్ళారు, నేను అన్నాను మంచం అక్కడెందుకు వేసారు, అడ్డం కదా ఇటేసుకోండి అన్నాను. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు సిద్ధాంతమేం కాదు, అక్కడుంటే అడ్డం మంచం అట్టేసుకోండి, గోడ పక్కన ఈ టేబుల్ పెట్టుకోండి అన్న మంచం ఆడేసిన తర్వాత అబ్బాయి పెళ్ళయింది అన్నారు. నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, వాస్తు అంటే ఏంటో తెలుసా? ఏ వస్తువు ఎక్కడ పెట్టుకుంటే మనకు అనుకూలంగా ఉండిద్దని ఆలోచించుకొని పెట్టుకోవటమే దాన్ని వాస్తు అంటారు. అంతేగాని వస్తువు ఆ మూలం పెడితేనే దీవెనని తప్పది. అలాంటివి ఉంటే దేవుడు దూరం అవుతాడు, అలాంటివి ఉండకూడదు, తప్పది. అసలు వాళ్ళు అడగకుండా నేను చెప్పిన తర్వాత అది బయటకు వచ్చింది, అప్పుడు నాకు చెప్పలా, అసలు నన్ను అడగలా. దేవుడే నా ద్వారా మాట్లాడిచ్చాడు. విగ్రహారాధన, భయంకరమైనటువంటి ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే దేవునిలోకి వచ్చి ఎంత ఎదిగినా ఎక్కడో చోట కొంచెము కనపడతానే ఉంటాయి అన్నమాట. అవి కూడా కనపడకూడదు, పూర్తి విడిచిపెట్టాలి. ఉదాహరణకి 300 సంవత్సరాలు ఇంచుమించుగా మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేశారంట. అందుకని తెలుగు ఇంగ్లీషు పాలు నీళ్ళ కలిసిపోయాయి. ట్రైను ఇంగ్లీషు, పొగబండి తెలుగు ఇంగ్లీషు కలిసిపోయాయి. అలాగే మనం భారతదేశంలో పుట్టి పెరిగాం కాబట్టి మూఢనమ్మకాలు బాగా కలిసిపోయాయి. ఎంత వద్దనుకున్న ఎక్కడో చోట కొంచెము కనపడతానే ఉంటాయి, అవి కూడా కనపడకూడదు. ముసలమ్మ ముచ్చట్లు మానుకో అంటే ఇది. సిద్ధాంతం ఎక్కడ కనపడకూడదు, ఈ వాస్తులు ఎక్కడ నీకు కనపడకూడదు, మనస్సులో కూడా రాకూడదు అవి. అది సైతాన్ పద్ధతులు అవన్నీ. దేవుడు దూరం అవుతాడు, జాగ్రత్త. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అనందా, ఆధారాలు ఉన్నాయి. ఎర్ర సముద్రంలో ఐగుప్తు చేసే రథాలు చక్రాలు ఉన్నాయి, కనుక్కున్నారు. ఏసై చనిపోయి తిరిగి లేచాడు, సమాధి ఇప్పటికీ ఉంది, 2000 సంవత్సరాలైన ఆధారాలు ఉన్నాయి. లాజరు సమాధి యెరూషలేములో ఉంది. మేము సమాధి లోపలికి వెళ్ళాం, మేము సమాధి అయిపోయాం, లేనిపోయింది. ఆ సమాధి ఎట్టుండిది లోపలికి, ఇట్లా ఉండిద్ది లోపలికి, ఇట్లా వెళ్ళాలి లోపలికి వెళ్ళిపోయాం. గాలి అట్టల్లా 4 అడుగులు ఎత్తే ఉంది, ఇట్లాగ ఉన్నాం లోపల. అప్పుడు 3 ఉన్నాం. వెనకోళ్ళ వస్తున్నాం, నాయన మీరు పోండి నాయన, మేము బయటకు వస్తాం. గాలి అట్లా బయటకు వచ్చిన తర్వాత మీరు లోపల రండి ఒక్కొక్కరు అని అంటే పోట్ల మాకు ఎదురు ఉన్నారు. సాగర్ పాస్టర్ ఒక ఆయన ఇంతలా ఉంటాడు, ఆయన వాగులకి అడ్డం ఉన్నాడు. నేను అన్న చచ్చిపోతున్నామన్న, నీకు దండం పెడతా బయటికి పోనంటే వెనక చాలా మంది ఉన్నారు అంటున్నాడు ఆయన. మేము అనుకున్న ప్రభువా ఈరోజు అయిపోయావని. నేనేంటి ఆత్రం, ఎక్కడికి వెళ్ళినా ముందే వెళ్తా ఫోటోలు దిగుదామని. అప్పుడు అర్థమైంది సమాధిలోకి వెళ్తే ముందు వెళ్ళకూడదని. కొండ లోపల సమాధి అది. ఆధారాలు ఉన్నాయి, బైబిల్కి ప్రతిదీ ఆధారం ఉంది. ఇక ఏనికి ఆధారాలు లేవు, అన్ని కట్టు కథలవి. సిద్ధాంతాలు విడిచిపెట్టు, సింగినాదాలు విడిచిపెట్టు, వాస్తులు చూడటం విడిచిపెట్టు. పిల్లి ఎదురొచ్చింది, కుక్క చెవులు లొట్లాట కొట్టింది, తుమ్మితే ఏమైంది?
ఇవన్నీ విడిచిపెట్టు. వాళ్ళు ఎదురొచ్చి వీళ్ళు ఎదురొచ్చారు, పొద్దున్నే సామోహం చూశారు, నెలపడుపు, ఈ చెత్త చెదారం ఇవన్నీ ముచ్చలమ్మ ముచ్చట్లాంటివి, వీటిని విడిచిపెట్టు. ఏం చేయాలి ఇప్పుడు? సాధకం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అవి రాకుండా నీ మనసులోకి చూసుకో, నువ్వు అభివృద్ధి చెందబోతున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత ఏమి సాధకం చేసుకోవాలి అక్కడ రాసి ఉంది. నెక్స్ట్ ఏంటంట? దైవ భక్తి సాధకము చేయాలి. దైవ భక్తి అనగా ఆచరణతో కూడినటువంటి క్రైస్తవ జీవితం దైవ భక్తి అంటే దాని అర్థం ఏంటంటే ఎదుటి వారు మనల్ని చూసి భక్తి నేర్చుకునేటట్లుగా ప్రవర్తించాలి. అది దైవభక్తి అంటే. ఏదో చేస్తున్నామని కాదు, ఎదుటివారు మనల్ని చూసి నేర్చుకునేటట్లుగా భక్తి చేయాలి. ఆ భక్తి వాక్యానుసారంగా ఉండాలి. ఈ దైవ భక్తి ప్రాక్టీస్ చేయి, అభ్యాసం చేయి, వాడుకలు పెట్టు, రోజు రోజుకి అలవాటు చేసుకోవాలా దైవభక్తి. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చదువు మళ్ళీ ఆ మాట. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ప్రక్కన పెట్టి దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో, ప్రాక్టీస్ చేయి. భక్తి శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరం అవును గాని. అంటే దీని అర్థం ఏంటంటే చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు రిఫరెన్స్ చూపించి చెప్తున్నా ఏనాడు జాగ్రత్తగా. ఏంటంటే ఇంగ్లీషు బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నావు, భూమి మీద 4 రోజులు బతకడానికి నీకు ఇంగ్లీష్ ఉపయోగపడింది, పరలోక రాజ్యం వెళ్ళటానికి ఇంగ్లీష్ ఉపయోగపడదు. బాగా కష్టపడి ప్రాక్టీస్ చేసి కంప్యూటర్ నేర్చుకున్నావు, కంప్యూటర్ ఈ 4 రోజులు భూమి మీద బ్రతకడానికి, అది దాని అర్థం. కష్టపడి నువ్వు బాగా చదువుతున్నావు, ఈ 4 రోజులు భూమి మీద బ్రతకటానికే నీకు చదువు ఉపయోగపడుతుంది. మళ్ళీ చదువు, దాని అర్థం నీకు అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది. అదిగో శరీర సంబంధమైన సాధకము ప్రాక్టీసు. కొంచెం మట్టుకే నేర్చుకున్నదంతా ఈ 4 రోజులు నీకు మేలు కొరకు ఉపయోగపడుతుంది, అంతేగాని కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో బ్రతకడానికి ఇది ఉపయోగపడదు ఈ చదువు ఇవన్నీ. అయితే అదిగో దైవ భక్తి నువ్వు ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే ఏం జరిగిందో తెలుసా? జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. నీకు అన్ని విషయములలో ఇది ప్రయోజనకరము. శరీర సంబంధమైన ప్రాక్టీస్ చేస్తున్నావు, మంచిదే, 4 రోజులు బ్రతకడం కొరకే. దీనికన్నా చాలా ప్రాముఖ్యమైనది దైవ భక్తి ప్రాక్టీస్ చేయి. బాగా బైబుల్ చదవటం, బాగా ప్రార్థన చేయటం, బాగా పరిశుద్ధంగా ఉండటం, బాగా యథార్థంగా ఉండటం, బాగా నమ్మకంగా ఉండటం, మంచి సాక్ష్యం కలిగి బ్రతకటం, దేవునికి ఇష్టమైన జీవితం చేయటం, ఇది ప్రాక్టీస్ చేయి. దైవభక్తి అంటే ఇది. ఎందుకంటే ఇక్కడ జీవములో ఎదగటానికి, అలాగే జీవములో బాగా ఎదిగి నిత్య జీవమని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి, కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో సంతోషంగా ఉండటానికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచు. ఆమేన్, హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకము, శరీర సంబంధమైన ప్రాక్టీస్ బాగానే ఉంది. ఈ 4 రోజులు బ్రతకడానికే చెయ్యి, మంచిదే. కానీ కోట్ల సంవత్సరాలు దేవుని రాజ్యంలో బ్రతకటానికి, కోట్ల సంవత్సరాలు ఉండి అగ్ని గురించి తప్పించబడటానికి దైవ భక్తి ప్రాక్టీస్ చేస్తున్నావా? దైవ భక్తి సాధకము చేసుకుంటున్నావా? దైవ భక్తి అనగా బాగా ప్రార్థన చేయాలి, బాగా బైబిల్ చదవాలి, బాగా భక్తిగా ఉండాలి, బాగా సాక్ష్యం కలిగి బ్రతకాలి. అది బాగా ప్రాక్టీస్ చేయాలి. పరిశుద్ధంగా బ్రతకడం ప్రాక్టీస్ చేయాలి, యథార్థంగా బ్రతకడం ప్రాక్టీస్ చేయాలి, నమ్మకంగా బ్రతకడం ప్రాక్టీస్ చేయాలి, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకడం ప్రాక్టీస్ చేయాలి, దేవుడు సంతోషపెట్టే బ్రతుకు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయి, నేర్చుకో. దేవునికి సంబంధించి ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. పరిచర్య నాకు రాదంటావా? ప్రాక్టీస్ చేయి. పాటలు పాటలు రాదా? ప్రాక్టీస్ చేయి. వాయిద్యం వాయించడం రాదా? ప్రాక్టీస్ చేయి. ఇదే మనల్ని రోజు రోజుకి మనలో జీవాన్ని పెంచుతుంది. ఈ జీవము పెరిగితేనే సమృద్ధి జీవాన్ని పొందుకొని మనము పరలోక రాజ్యంలో ప్రవేశించి నిత్య జీవములో ప్రవేశించగలము, కోట్ల సంవత్సరం నిత్య జీవములో బ్రతకగలము. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. దైవ భక్తి ప్రాక్టీస్ చేయాలి. ఒకటి, ఆయన మనల్ని ప్రేమించాడు, విశ్వాసంతో నింపాడు. మన అందరితో సహోదర ప్రేమ కలిగి అందరినీ విశ్వాసంతో నింపాలి. ఇది సాధకము చేయాలి, దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒకటి చెప్పా. రెండోది, శరీర సంబంధమైన సాధకం బాగానే చేస్తున్నావు, ముసలం ముచ్చట్లు విడిచిపెట్టు. శరీర సంబంధమైన సాధకం బాగానే చేస్తున్నావు, ప్రాక్టీస్ బాగానే చేస్తున్నావు.
అన్ని పనులు బాగానే నేర్చుకుంటున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు. దైవ భక్తిని ప్రాక్టీస్ చేయి, దైవ భక్తిని సాధకము చేసుకో. దైవ భక్తి ఈ లోకంలో నిన్ను బహుగా దీవిస్తుంది. ఈ భక్తి నిన్ను పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళుతుంది, కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో సంతోషాన్ని ఇస్తుంది. దైవ భక్తిని ప్రాక్టీస్ చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5:14 చూడు, ఎబ్రీ రాసిన పత్రికలో ఒక మాట. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు. చాలు. వయసు వచ్చిన వారు అనగా పెద్దవారు. వయసు వచ్చింది అనగానే పెద్దవారు అని అర్థం. పెద్దవారు అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారు అని అర్థం, అనగా పరిపూర్ణులు అని అర్థం. ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగి పరిపూర్ణులుగా మార్చబడాలి. అయితే ఇలా ఆత్మీయ జీవితంలో బాగా ఎదిగి యేసు ప్రభు అంత పరిపూర్ణతకు మనము ఎదగాలంటే సాధకము చేయాలంట, ప్రాక్టీస్ చేయాలంట. ఏ విషయంలో ప్రాక్టీస్ చేయాలంటే జ్ఞానేంద్రియముల విషయంలో ప్రాక్టీస్ చేయాలంట. జ్ఞానేంద్రియములు అనగా వాటిని పంచేంద్రియములు అంటారు. ఎందుకు? పాంచ్, హిందీలో పాంచ్ అంటే 5 కాబట్టి జ్ఞానేంద్రియములు, వీటిని పంచేంద్రియములు అంటారు. జ్ఞానమును కలిగి చేసే వాటిని జ్ఞానేంద్రియములు అంటారు. ఒకటి శరీరము ఏ జ్ఞానాన్ని కలిగి ఉంది? ఇది స్పర్శ జ్ఞానమును కలిగి ఉన్నది. ఆ తర్వాత కళ్ళు చూసే జ్ఞానమును కలిగి ఉన్నాయి. ముక్కు వాసన అనే జ్ఞానమును కలిగి ఉన్నది. నాలుక రుచి చూచే జ్ఞానము కలిగి ఉన్నది. చెవులు వినే జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఇచ్చాడా. వీటిలోనంట మంచి ఏంటి చెడు ఏంటి గుర్తుపట్టి చెడుని విడిచిపెట్టి మంచిగా నడవటం ప్రాక్టీస్ చేయాలంట. చెడును వినకూడదు, మంచినే వినాలి. దేవుని గురించి, దేవుని మందిరం గురించి, దేవుని సేవకుల గురించి ఎవరైనా చెడ్డగా చెప్పారా? వినకూడదు, అది చెడు. వినకూడదు పొరపాటు. నువ్వు వాళ్ళ స్నేహం కూడా చేయకూడదు. వీడు సైతాను సంబంధం గుర్తుపట్టాలి. ఎందుకంటే ఆ రోజు వచ్చి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఆదాము అవ్వలతో. సాతానుగాడు వచ్చి చెప్పిన మాటలు విన్నందుకు దేవుని దూరం అయిపోయారు అబాదములు. పర్వరాజ్యం లేదు వాళ్ళకి. వాళ్ళ ద్వారానే పాపం వచ్చింది. మనం అందరం వాళ్ళ పిల్లలమేగా. ఆదాము పిల్లలు భూలోకులు ఎంతమంది చనిపోయి నరకానికి వెళ్ళిపోయారు చూడు. వాళ్ళు చేసిన పాపమే అది. ఎలా వచ్చింది పాపం? చెడును వినటం వలన. నోట్ దిస్ పాయింట్. దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాడంట. అలాంటి దేవుడికి దూరం అయిపోయారంటే చెడు మాటలు వినటం వలన. చెడును వినకూడదు, అది జ్ఞానేంద్రియములు అనంట ప్రాక్టీస్ చేయాలంట. చెడును వినకూడదు, మంచినే బాగా వినాలి. చెడును మాట్లాడకూడదు, మంచినే మాట్లాడాలి. చెడు రుచి చూడకూడదు, మంచినే రుచి చూడాలి. చెడును చూడకూడదు, మంచినే చూడాలి. చెడును అనుభవించకూడదు, మంచిని అనుభవించాలి. ఈ 5 జ్ఞానేంద్రియములలో చెడును విసర్జించి మంచిని డెవలప్ చేసుకోవాలి. ఇలా సాధకము చేయి, ఇలా ప్రాక్టీస్ చేయి, అది చెప్తున్నాడు. ఇలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతకి ఎదుగుతారు. మరొక యేసు ప్రభువులు మార్పు చెందుతారు. వీళ్ళు గొప్పగా దీవించబడతారు, ప్రపంచంలోనూ గొప్ప వాళ్ళు అవుతారు. అలాగే దేవుని రాజ్యంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దైవభక్తి విషయంలో ప్రాక్టీస్ అంటే ఇది. ఒక మాట చూడు, ముగించుకుందాం. 4:12 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నది. చాలు. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, మాలో మరణము మీలో జీవము కార్యసాధకం అవుతుంది అంటున్నాడు. అంటే ఒక దైవజనుడు రోజు రోజుకి మరణానికి దగ్గర అవుతూ ఉంటే విశ్వాసుల్లో రోజు రోజుకి జీవం పెరుగుతుందంట. అది వినాలి. రోజు రోజుకి సేవకుడు మరణానికి దగ్గర అవుతున్నాడు, విశ్వాసులేమో రోజు రోజుకి జీవములు ఎదిగి దేవుని రాజ్యానికి దగ్గర అవుతున్నారు. వినాలి. ఇక్కడ దైవజనుడు శారీరకంగా రోజు రోజు కృషించిపోతూ ఉంటే సంఘం ఆత్మీయ జీవితంలో దినదినము అభివృద్ధి చెందుతుందంట. ఏంటి? అలా ప్రాక్టీస్ చేస్తున్నాడంట. ఉదాహరణకి క్రొవ్వొత్తి ఉన్నది. క్రొవ్వొత్తి ముట్టించక మునుపు ఇంత పొడుగునున్నది. ఓకే, దాన్ని ముట్టించిన తర్వాత ఏమైంది? అది కరుగుతూ ఉంటుంది. కరుగుతూ ఉంటూ మనకేమిస్తుంది? వెలుగునిస్తుంది. అది దాని అర్థం.
మాలో మరణము, మీలో జీవము కార్యసాధక మగుతున్నది అంటున్నాడు అపోస్తలుడు పౌలు గారు. అంటే క్రొవ్వొత్తి టైం గడిసే కొలది కరిగిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది, కానీ వెలుగునిస్తుంది. ఆ వెలుగులో అనేక కార్యాలు చేసుకోవచ్చు, వెలుగునిస్తుంది. సేవకుడు కూడా ఉపవాసాలు ఉండటం వల్ల రాత్రి నేను పడుకుంది కరెక్ట్ 3 దాకా వాక్యాన్ని చూసుకుంటూనే ఉన్నాను. 3 పడుకొని మళ్ళీ 6 లేచా. ఎన్ని గంటలు నిద్రపోయాను? 3 గంటలు నిద్రపోయింది. నిద్రపోతే చెప్తున్నాను వాక్యం. నిద్ర చాలా తక్కువ నాకు, తిండి కూడా చాలా తక్కువ నేను తినేది. టయానికి మళ్ళీ తిన్నాం, టయానికి నిద్ర ఉండదు, టయానికి తిండి ఉండదు, అదే సేవ. కానీ సేవకుల ద్వారా అనేక మంది విశ్వాసులకి మహిమ వస్తుంది, ఘనత వస్తుంది. దీనికి ప్రతిఫలము దేవుడు రేపు పరలోక రాజ్యంలో నాకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మహా అయితే సేవ ఎంతకాలము? ఇప్పటికి 20 సంవత్సరాలు చేశాను, ఇంకొక 20 సంవత్సరాలు చేస్తానేమో. ఉదాహరణకు అనుకుందాం, 40 సంవత్సరాలు సేవ చేశాను అనుకో. నేను పడింది దేవుని కొరకు 40 సంవత్సరాలే కష్టం. 40 సంవత్సరాలే భూమి మీద కష్టపడింది, కానీ దేవుడు ఈ భూమి మీద ఎన్ని సంవత్సరాలు ఘనతనిస్తాడు? 1000 సంవత్సరాలు గొప్ప ఘనత ఉండిద్ది. తర్వాత కోట్ల సంవత్సరాల పరలోక రాజ్యంలో ఘనతనిస్తాడు కదా, ఘనంగానే ఉంటాం కదా. కనుక ఉపవాసం ఉండటం ప్రాక్టీస్, గంటలుగా నిలబడటం ప్రాక్టీస్, గంటలుగా మోకాళ్ళ మీద ఉండటం ప్రాక్టీస్, గంటలుగా వాక్యాన్ని ధ్యానించడం ప్రాక్టీస్, వర్షిప్పులు చేయటం ప్రాక్టీస్. బాగా మాట్లాడే వ్యక్తి ఆయుష్ తగ్గిద్దంట. కూర్చొని వినడానికి కష్టమైపోయింది అన్న. అబ్బా గంటల గంట చెప్పేది 1.5 వాక్యమే. టీవీ దగ్గర కూర్చుని ఎన్ని గంటలు కూర్చుంటావు నువ్వు? దోమలు తింటావు, ఏగలని తింటావు, టైఫాయిడ్, మళ్ళీ నేను తెచ్చుకుంటానికి 3 గంటలు సినిమా చుట్టలను కూర్చొని రోజు చూస్తున్నావు సినిమాలు. రోజు 2 గంటలు 3 గంటలు సినిమా చూస్తున్నావే. వారానికి ఒకసారి 1.5 గంట వాక్యం వింటే కష్టమైపోయిందా? ఒక్క దినం దేవుని మందిరంలో గడిపితే అది ఒక్క దినం టీవీ చూస్తే 1000 దినాల శాపం. మరి అదే కదా, మరి శాపమేమో సంతోషంగా అనుభవిస్తున్నారు, దీవెన వచ్చేదేమో కష్టం అనిపిస్తుంది. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని గంటలు నిలబడతా, ఎన్ని గంటలైనా ఉపవాసం ఉంటా, ఎన్ని గంటలైనా ప్రార్థన చేస్తా, ఎన్ని గంటలైనా ఆయుష్ తగ్గినా పర్వాలేదు, ఓపిక తగ్గినా పర్వాలేదు, నా ద్వారా అనేక మంది రక్షణలోకి రావాలి. దేవునికి స్తోత్రం. ఇది నాకు నీకు ఉండాలి తాత్పర్యం. కష్టపడాలి. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం 27వ వచనం వరకు, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అదుగో అనేక సార్లు జైల్లో ఉన్నాడంట, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 39 దెబ్బలు. 40 కొడితేనామో శిక్ష అయిపోయింది, మళ్ళీ కొట్టకూడదు. అందుకనే 39 కొడితే మళ్ళీ కొట్టచ్చు. అందుకని 39 కాడికి 5 సార్లు కొట్టారంట. మమ్మారు బెత్తములతో కొట్టారంట పాపం. ఒకసారి రాళ్లతో కూడా కొట్టారంట. ఒకసారి ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడ్డాడు సముద్రంలో. రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపారు చలికి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను, ఆపదలలోను, దొంగల వలనైనను, ఆపదలలోను, నా స్వజనుల వలనైనను, ఆపదలలోను, అన్యజనుల వలన ఆపదలు, పట్టణములోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదలలోను. కపట సహోదరులు మోసపూరితమైనటువంటి, పైకి బాగానే మాట్లాడుతూ ఉంటారు, పైకి బాగా అన్న ప్రెస్లెట్ అంటారు, పక్కకెళ్ళి చెడ్డగా మాట్లాడటం, చెడ్డగా ప్రవర్తించడం, చెడ్డ సాక్ష్యం చెప్పటం, అలాంటి దుర్మార్గులు. అలాంటి వాళ్ళతో ఆయన చాలా ఆపదలు పడ్డాడంట. కపటముతోను, ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణతోను, ఆకలి దప్పులతోను, అనే సందర్భాల్లో తినడానికి లేదానికి, తరచుగా ఉపవాసాలు ఉండవలసిన పరిస్థితులు, చలితోను, దిగంబరత్వముతోను, ఒక్కోసారి కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితి, బట్టలు తడిసిపోయినాయి, ఇంకో జత బట్టలు లేవు. ఉంటిని. ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నవి, చాలా ఉన్నవి. ఇవి గాక సంఘముల గూర్చిన చింతకల చాలు. అపోస్తలుడు పౌలు గారు అంటే ఎవరో తెలుసా? ఒక లక్షాధికారి బిడ్డ, ఇంటి దగ్గర లక్షల ఆస్తి ఉంది, బాగా చదువుకున్నవాడు, బాగా తెలివైన వాడు, బాగా లక్షాధికారి బిడ్డ,
ఏ పని చేయకుండా ఇంటి దగ్గర కూర్చొని చక్కగా కాలు మీద కాలు వేసుకుని తినొచ్చు, తరగని దీవెనలు ఉన్నాయి ఆయనకి. అలాంటి వాడు సేవకు వస్తే కట్టుకోవడానికి బట్టలు లేవంట, తినటానికి తిండి దొరకలేదంట, నిద్ర లేదంట, భయంకర కట్టేసి కొట్టారు, కుక్కను కొట్టినట్టుగా కొరడలతో బెత్తాలతో కొట్టారు, చాలా చేశారు. ఇన్ని చేసినా ఆయన అంటున్నాడు సంతోషంగా ఓర్చుకుంటున్నాడంట. ఏంటి విషయం అంటే టైర్ తిండి లేక నిద్ర లేక ఉపవాసాలు ఉండి మరణానికి శరీరం దగ్గర అవుతుంది, కానీ నా ద్వారా అనేక మంది జీవములోకి వస్తున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం. అది నా సంతోషం. అవును, అపోస్తలుడైన పౌలు గారు అంత కష్టపడితే ఆయన వేల మందిని దేవుళ్ళలోకి నడిపించాడు. ఆ రోజున ఆయన రాసిన 14 పత్రికల ద్వారా ఈరోజు లక్షల మంది, కోట్ల మంది దేవుని రాజ్యం సిద్ధపడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పత్రికలు రాస్తే కృపించాడు దేవుడు, అనుభవంతో రాశాడు. దేవుడితో ఆయన గడిపిన అనుభవాలు, సాతాను ఎలా శోధించాడు, సాతాను ఎలా జయించాడు, దేవుడు ఎలాంటి కృపనిచ్చాడు, ఇవన్నీ దేవుడు నేర్పించాడు. అప్పుడు ఆయన పత్రిక రాయగలిగాడు. 14 పత్రికలు రాస్తే కోట్ల మందికి ఆశ్చర్యకరంగా మార్చబడ్డాడు. చూడు, ఇప్పుడు కోట్ల మంది జీవితంలోకి వెలుగు వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. అందుకని అంటాడు, నా శరీరం రోజు రోజుకి క్షీణిస్తుంది, నాకు మరణము కానీ అనేకులకు జీవము. మనము ఎంత కష్టపడితే, ఎంత ఉపవాసం ఉంటే, ఎంత గంటల మోకాళ్ళ మీద ఉంటే, ఎంత బాగా బైబిల్ చదివి, ఎంత బాగా ప్రార్థన చేస్తే మనము రోజు రోజుకి శరీరం క్షీణిస్తుంది, కానీ ఆత్మీయ జీవితంలో జీవములో మనము కూడా దినదినం అభివృద్ధి చెందుతాము. ఒకటి, మన ద్వారా మన బంధువులు, స్నేహితులు అనేక మంది దేవునిలో ఎదుగుతారు, దేవునిలోకి వస్తారు, వాళ్ళలో జీవం పెరుగుతుంది, నిత్య జీవానికి వాళ్ళు వస్తారు, మనం నిత్య జీవంలో ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక శ్రమ పడాలి. సభలు చాలా ఆశ్చర్యకరంగా జరిగాయి. 24 మంది బాప్తిస్మాలు పొందారు. చాలామంది బలపరచబడ్డారు. ఆడి విన్న వాక్యాలను బట్టి బలపరచబడ్డారు. కారణము నెల రోజులు చేసిన ప్రార్థన. ఒకటి, ఈ నెల రోజులు చేసినటువంటి వాల్ పోస్టులు వేసిన విషయం కానీ, అనౌన్స్మెంట్ చేసిన విషయం కానీ, చేసిన ప్రార్థన కానీ, ఉన్న ఉపవాసం కానీ, కష్టపడి ఎండలో వాళ్ళు చేశారు పరిచర్య. మనందరము కష్టపడ్డాం. శారీరకంగా కష్టపడిన దానికి అనేక మంది మీదకి వెలుగు వచ్చింది. ఈ మంచి తాత్పర్యం ఉండాలి, తప్పించుకునే మనసు ఉండకూడదు. నేను బాగా కష్టపడాలి, అనేకులు దేవుని ఎదుగు నడిపించాలి, అనేకులు దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి, నా బంధువులు స్నేహితులందరూ దేవుని రాజ్యం సిద్ధపరచాలి, బాగా కష్టపడ దాని కొరకు గంటల ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ఉండాలి, బాగా బైబిల్ చదవాలి, కష్టపడాలి. కష్టపడే మనసు అంటే దేవుడికి చాలా ఇష్టం. కష్టపడని వాడిని అంటున్నాడు దేవుడు, సోమరి చీమను చూసి నేర్చుకో, దాని కడుపు ఎంత, ఇంత చిన్న కడుపు కోసం రాత్రి మూలు కష్టపడతాను ఉండిద్ది. ఇంత భయంకరంగా తినేవాడు కూడా కష్టపడకుండా తినాలంటున్నాడు. ఇంత తినేవాడు కూడా కష్టపడని వాడిని దేవుడు ఇష్టపడాడు, కష్టపడే వాళ్ళని దేవుడు ఇష్టపడతాడు. మోకరించండి, ప్రార్థన చేసుకో. ఈ జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు కదా ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకు దిగివచ్చి మీద ఆస్తుడుగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సేద తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడుతూ వచ్చారు దేవా, నీకు స్తోత్రం. తిమోతితో అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు, తిమోతి నీ అభివృద్ధి తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించి సాధకము చేసుకొనుమని చెప్తూ ఉన్నాడు. దేవా, ఈరోజు మీరు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేము ఆశీర్వదించబడాలని, ఏ ఆశీర్వాదం లేదని బాధపడుతున్నామో ఆశీర్వాదం మేము పొందుకోవాలని, ఆశీర్వాదం దినదినము అభివృద్ధి చెందాలని, మా ఆశీర్వాదముల అభివృద్ధి అనేక మందికి తేటగా కనపడాలని మీరు ఆశపడుతున్నారు. అలా మేము అభివృద్ధి చెంది మా అభివృద్ధి అనేక మందికి స్పష్టంగా కనపడాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. అందుకే మీరు మమ్మల్ని పిలిచినందుకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మేము అభివృద్ధి చెందాలి, మా అభివృద్ధి అనేక మందికి స్పష్టంగా కనపడాలి అంటే కొన్నిటిని మేము మనసులో పెట్టుకొని వాటిని సాధకము చేయాలని, వాటిని ప్రాక్టీస్ చేయాలని నేర్పించారు. స్తోత్రం. ఒకటి దేవా, ప్రేమతో కార్య సాధకమగు విశ్వాసం. మీరు మమ్మల్ని ప్రేమించారు, మాలో విశ్వాసాన్ని పెంపొందించారు. అలాగే మేము కూడా ఎదుటి వారిని ప్రేమించి వారిలో విశ్వాసాన్ని పెంపొందించాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. దేవా, ప్రేమలో తగ్గింపు ఉంటుంది, సహనం ఉంటుంది, ఓర్పు ఉంటుంది. ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, గర్వం అమర్యాదగా నడుచుకోదు.
ఇలా అందుకనే ప్రేమ కలిగి నడుచుకోవాలని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. మమ్మల్ని ప్రేమించుకున్నట్టు ఎదుటివారిని మేము ప్రేమించాలని, ఇది ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే 1000 తరాల వరకు కరుణిస్తానని దేవా మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే రెండోదిగా దైవభక్తి విషయంలో కార్యసాధకము చేసుకోవాలని, జ్ఞానేంద్రములు ఉపయోగించి చెడుని విడిచిపెట్టి మంచిగా నడవటానికి, భక్తి లేని కార్యాలను విడిచిపెట్టి భక్తిగా నడవటానికి రోజు ప్రాక్టీస్ చేయాలని, అనేకులు మిమ్మల్ని చూసి నేర్చుకునేటట్లుగా ఆ భక్తిని మేము ప్రాక్టీస్ చేయాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. ఇలా భక్తిలో మేము ఎదిగినప్పుడే అన్ని ఆశీర్వాదాలలో మేము ఎదుగుతామని మీరు మాకు నేర్పించారయ్యా, స్తోత్రం. ప్రియుడా, మీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుతున్నానని గాయకుకి యోహాను రాసినట్లుగా మేము ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడు అన్ని దీవెనలలో ఎదుగుతామని, దీవించబడతామని, కనుక రోజు ఆత్మీయ జీవితం ఎదగటానికి బాగా ప్రాక్టీస్ చేయాలని, చెడుని విడిచిపెట్టి మంచులో బాగా ఎదగాలని నేర్పించారు, స్తోత్రం. మూడోదిగా అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, మాలో మరణము మీలో జీవము కార్యసాధకం అవుతూ ఉన్నదని. అపోస్తలుడు పౌలు గారు శరీరంలో క్షీణించిపోతూ ఉన్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, టయానికి తిండి లేదు, టయానికి నిద్ర లేదు, కొన్ని సందర్భాల్లో రకరకాలుగా ఇబ్బందులు, శరీరానికి శ్రమలు, నిందలు, అవమానము, దరిద్రత, కరువు, కన్నీళ్ళు ఎన్నో ఎదురయ్యాయి. అయినా సంతోషంగా ఓర్చుకుంటున్నాడు. కారణము, తన ద్వారా 1000 మంది, లక్షల మంది, కోట్ల మంది దేవా నీ వైపు త్రిప్పబడతారనే ఒక నిరీక్షణతో, అనేకులు దేవా నీ రాజ్యానికి సిద్ధపరచబడుతున్నారని ఒక సంతోషముతో ఆయన ముందుకు వెళ్ళాడని, కనుకనే ఈ లోకములో గొప్పగానే ఉన్నాడు, దేవా నీ రాజ్యములో కూడా గొప్పగానే ఉన్నాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. ఇదే తాత్పర్యం మేము కలిగి ఉండాలని, మాలో మరణము ఎదుటి వ్యక్తికి జీవముగా మార్చబడాలని, అనగా మా శరీరంలో మేము పడుతున్న శ్రమ, మేము పడుతున్న ఉపవాసము, మేము గంటలు నిలబడి మాట్లాడుతున్నటువంటి ఈ విధానము, దేవ నీ రాజ్యము కొరకు, నీ రాకడ కొరకు, దేవ మీ రాజ్య విస్తరణ కొరకు, సంఘ విస్తరణ కొరకు మేము పడుతున్న ప్రయాస, మేము పడుతున్న కష్టము, మేము పడుతున్న నింద, మేము పడుతున్న అవమానము, మేము అనుభవిస్తున్న దరిద్రత, మేము అనుభవిస్తున్న కరువు, ఇవన్నీ కూడా మా శరీరము రోజు రోజు క్షీణించిపోతున్న, మాలో ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నదని, మా ద్వారా అనేక మంది దేవ ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెంది జీవములో ఎదుగుతూ ఉన్నారు, మీ రాజ్యానికి సిద్ధపరచబడుతున్నారని, ఈ తాత్పర్యము కలిగి ఉండాలని నేర్పించినందుకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. క్రొవ్వొత్తి కరుగుతుంది, తరుగుతుంది, కనుకనే వెలుగునివ్వగలుగుతుంది. ఎదుటి వ్యక్తికి రక్షణ లేని వాడికి రక్షణ మేము ఇవ్వాలంటే, రక్షణలకు నడిపించాలంటే, జీవంలోకి నడిపించాలంటే, ఆశీర్వాదం నడిపించాలంటే, నీ రాజ్యానికి యోగ్యముగా మార్చాలంటే, మా శరీరం క్షీణించాలని, శరీరాన్ని శ్రమకు అప్పగించాలని, శ్రమ పడే మనసు ఉండాలని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. దీని కొరకు ప్రాక్టీస్ చేయాలని, సోమరితనంగా ఉండకూడదని, కష్టపడే మనసు కలిగి ప్రాక్టీస్ చేయాలని నేర్పించినందుకు స్తోత్రం. విత్తబడిన వాక్యం వృధా కాకూడదు, విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి ప్రభువా. ఈ బిడ్డలను ఆశీర్వదించండి తండ్రి, కార్యసాధకము చేసుకునేటువంటి బిడ్డలుగా మార్చండి తండ్రి. ఈ బిడ్డలు ఇక్కడి నుంచి ప్రభువా దినదినము అభివృద్ధి చెందినట్లుగా, బిడ్డల యొక్క అభివృద్ధి తేటగా కనపడినట్లుగా వీటిని మనసులో ఉంచుకొని వీటిని ప్రాక్టీస్ చేయటానికి కృప చూపించమని అడుగుతున్నాను. ఎదుటివారిని ప్రేమించడం బాగా ప్రాక్టీస్ చేయాలని, అలాగే దైవభక్తి కలిగి బ్రతకటం బాగా ప్రాక్టీస్ చేయాలని, అలాగే శ్రమ పడటం బాగా ప్రాక్టీస్ చేయాలని, దేవాని పరిచర్య నిమిత్త పరిచర్య కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విస్తరణ కొరకు శ్రమ పడటం బాగా ప్రాక్టీస్ చేయాలని మీరు మాకు నేర్పించినందుకు, మాతో మాట్లాడినందుకు స్తోత్రం ప్రభువా. బయలుదేరి వెళుతున్నారు, మీ సన్నిధిని సముఖాన్ని తోడుగా సకాలంలో క్షేమంగా గమ్యం చేరటం కృప చూపించండి. ఈ బిడ్డలను దీవించండి, కుటుంబాలను దీవించండి, ఉద్యోగ వ్యాపార చేతి పని కూలి పని దీవించండి, చదువుల్లో దీవించండి ప్రభువా. మంచి మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి, బిడ్డలను బహుగా ఇచ్చించండి, బహుగా గణపరచండి. వీళ్ళ బంధువులు స్నేహితులు అందరి సంఘంలో స్థిరపరచబడునుగాక దీవించండి అయ్యా. అన్ని విషయాలు చాలని దేవుడికి మీరుండి, మీరు వచ్చినప్పుడు అందరూ కుటుంబ సమేతంగా ధైర్యంగా నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడం తగిన కృపచేత నింపమని నేను అడుగుతున్నాను. ఆశీర్వదించి ఇప్పటి వరకు ఆశ్చర్యకరంగా, జయకరంగా, దీవెనకరంగా, మర్యాదకరంగా జరిగించినందుకు స్తోత్రం. ముందున్న కార్యక్రమంలో తోడుగా నీడగా ఎమ్మ నేలుగా మీరు నడిపించి నీ నామని మైం తెచ్చుకోమని యేసు నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధి చేరిన మనకు, ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరకు, మరి ముఖ్యంగా వాక్యం తీర్మానం చేసుకున్న ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇంతటితో ఈ ఆదివారపు ఆరాధన ముగించబడినది.